ఏదో ఒక విధంగా రాధను మభ్య పెట్టి అటువైపు రాకుండా చూద్దాంలే. ఏమా రాధా, అందరినీ కలిసి వస్తున్నావా? సీతమ్మత్త చనిపోయిన సంగతి నాకెందుకు చెప్పలేదు మావయ్య? చెప్పకపోవడం ఏంటమ్మా? మహాలక్ష్మి ఫోన్ చేసి చెప్పానుగా. నాతో ఎందుకు చెప్పలేదు వదినా? చెప్దామని అనుకున్నాను రాధా, కానీ ఆ వేళ బొమ్మల కొలువులో నువ్వు బంగారు బొమ్మలా మెరిసిపోతూ సంతోషంగా ఉన్నావు. సీతమ్మత్త విషయం చెప్తే నువ్వు బాధపడతావని చెప్పలేదు. ఆ తర్వాతైనా ఎందుకు చెప్పలేదు? మర్చిపోయాను. ఇదిగో అత్త, నీ కూతురికి మధ్య మతిమరుపు ఎక్కువైంది, చూసుకో మరి. మర్చిపోయానని చెప్తున్నాను కదా. నేను నీతో మాట్లాడుకో. నువ్వు వెళ్ళి రాధను సముదాయించు. సపత్నా అపదే భవందింద్రాగ్రభ్యామో బాదామహేతాన్ వసవో రుద్రా ఆదిత్యావుపరిష్పశమ్మోగ్రం జయత్తారమధిరాజమక్రన్ అర్వాంచమింద్రముదో హవామహే యోగో యుద్ధనరస్వతిథ్యః యువన్నో యజ్ఞం బహవేదురస్వాస్య కుర్మో హరివో మేధినంత్వా సంతానలక్ష్మీదేవ్యే నమః. అమ్మా కొబ్బరికాయ కొట్టండి. సానో మంద్రేషబోర్జందుహానాధేనుర్వాగస్మానపదష్టదైతో అయం ముహూర్త శుభముహూర్తో అస్తు. యాః ఫలనేర్యా ఫలాపుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతిః ప్రసూతాస్తానముంచున్త్వగుంహసః. ఫలదానకల్పోక్త సంపూర్ణ సకల ఫలావాప్తిరస్తు. సుమంగళేర్యం వధూరిమాకం సమేత పశ్యతాం. అమ్మ ఆ తాళిబొట్టు తీసుకుని అమ్మవారికి కట్టండి. ధ్రువంతే రాజావరణో ధ్రువంతేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్రశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాదిబ్రువన్ అయం చ బ్రహ్మణ యస్పతిః. జాతవేదసేసనవామసోమమరాతీయతోనితః దువేదః సనః పరషదుర్గాన్ విశ్వానాభ్యపసుందృతాత్యగ్నిః తామగ్నివహ్నాం తమసాజ్వలంతీం వైరోదనీం కర్మఫలేషు దుష్టాం దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే సుతరసే నమః. అజ్ఞేత్వం పారయానవ్యో హస్మాన్ స్వస్తిభిర్దుర్గాన్ విశ్వా ఊశ్చ వృత్తే బహుళాన్ పూర్వే భవాతో గాయతనయాహిన్యోః విశ్వానినో దుర్గః జాతవేధస్మిన్ జన్మనాపాదృతాదిపరుషి అజ్ఞే అత్రివన్మనసాగృణానోస్మాకం భోజ్య విధాతు మాం. కొబ్బరికాయ కొట్టమ్మా. వృతనాదితకం సహమానభగ్రభక్తికం హువేమ పురమాత్ సుస్తాత్ సనః పరషదుర్గాని విశ్వాక్షామద్దేవో అదుర్దాత్యగ్నిః ప్రత్యోషకమేభ్యో అద్వరేషు సునాక్షకోతానవ్యస్వస్తి పాంచాగ్నేతరమం ప్రప్రయస్వాస్మభ్యం చ సౌభగమాజస్వ లోభ్యజ్యష్టమహితో అనుషక్తంతవేంద విష్ణోరుడసంచరేమ నాకస్య పృష్ఠభువి సంసానో వైశ్వరీం లోకహిమాదయంతాం. అమ్మా తాళిబొట్టు కట్టండి. కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాతు. బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఉండమని చెప్తే ఇక్కడికి వస్తుందేంటి? ఏంటి నాతో చెప్పకుండా రావడం, పూజ చేసేయడం అంతా మీ ఇష్టమేనా? ఇక్కడికి ఎందుకు వచ్చావమ్మా? అసలు రావాల్సిందని నేనే కదా. నీలాంటి వాళ్ళు పూజ చేస్తే అరిష్టం తల్లి. మీరు కూడా అలా అంటారేంటి? సిటీకి వెళ్ళిపోయినంత మాత్రాన ఈ ఊరు మా ఊరు కాకుండా పోతుందా? అయ్యో అది కాదమ్మా. పూజారి గారు, రాధకు నేను నచ్చ చెప్తాను, మీరుండండి. చూడమ్మా, ఇది చాలా నిష్టగా పద్ధతిగా జరగాల్సిన పూజ. ఇక్కడ ఎలాంటి గొడవ అల్లరి జరగకూడదమ్మా. గొడవ అల్లరి చేసింది మీరు. నేను చెప్పేది వినమ్మా. అన్నయ్య, ఇలాంటి విషయాలు నీకు తెలుసా నాకు తెలుసా? భర్త దగ్గర లేకుండా ఇలాంటివి చేయకూడదని శాస్త్రం. ఏం కాదు, ముత్తైదువులు ఎవరైనా సరే ఇది చెయ్యొచ్చు. నేను చెప్తున్నాను కదా. చెప్తుంటే వినిపించుకోవే. ఏంటి వినిపించుకునేది? నన్ను అసలు ఊరికి తీసుకొచ్చిందే ఈ పని మీదే కదా. పూజ చేసుకుంటాను మొర్రో అంటే వినిపించుకోరే. మీ కాపురం మీకు ఎంత ముఖ్యమో నా కాపురం నాకు అంతే ముఖ్యం. నాకు నీ సుఖం ముఖ్యం అమ్మా. నా సుఖానికి ఇప్పుడు ఏం తక్కువైంది? ఇప్పుడు నీకేం చెప్పిన అర్థం కాదు గాని ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. నేను వెళ్ళను. ఈ తాడు అమ్మవారి మెడలో వేసాకే వెళ్తాను. రాధా, ఏంటన్నయ్య నువ్వు చేసిన పని? ఓ ముందు ఇక్కడి నుంచి.
ఎందుకన్నయ్య అలా గసురుకుంటావు? నేనేం తప్పు చేశానని? నేనెప్పుడు కోరుకున్నా నీ మంచే కదా కోరుకుంటాను. నువ్వెప్పుడు దీవించినా నా సుఖ సంతోషాలే కదా కోరుకున్నావు. అలాంటిది ఏంటన్నయ్య ఇది? వదిన పరా ఇంటి నుంచి వచ్చింది కదా, అందుకే తను చేసే నోములకి వ్రతాలకి పిలవదేమో అనుకున్నాను. ఆఖరికి తోడబుట్టిన నువ్వు కూడా ఇలా. నా మీద నీకేమాత్రం గౌరవం ఉన్నా ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మా. వెళ్తానన్నయ్యా, వెళ్ళిపోతానులే. నువ్వు ఇదివరకటి అన్నయ్యవి కాదు, పూర్తిగా మారిపోయావు. నీకు చెల్లెలక్కర్లేదు, మీ ఆవిడే ముఖ్యం. ఫోన్లే అన్నయ్య, నేనేమైపోతే మీకే. మీరు మాత్రం పిల్లా పాపలతో కలకాలం చల్లగా ఉండాలి, అంతేగా. దిక్కులేని వాళ్ళకి దేవుడే దిక్కంటారు. దేవుళ్ళంటి అన్నయ్య అనుకున్నాను. అలాంటి నీ గురించి దేవుడితో ఏం చెప్పుకోను? అన్ని వాళ్లే చూసుకుంటారులే. నీ మీద ఏమాత్రం గౌరవం వెళ్ళిపోమన్నావుగా. నువ్వంటే నాకెప్పటికీ గౌరవమే అన్నయ్య, ఎప్పటికీ గౌరవమే. బాబు, పూజ మొదలు పెడదామా? ఏమండి? మీరు కానివ్వండి. సుమంగళేరియం మధురిమాగం సపస్థితాం సౌభాగ్యమస్మే దత్తాయాధాస్తం విపరేతనః ధ్రువంతే రాజావరుణో ధ్రువంతే వో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవా అతిబ్రువన్ అయం చ బ్రహ్మణయస్పతిః. సంతానలక్ష్మీదేవ్యే నమః. సంతానలక్ష్మీ అనుగ్రహ ప్రసాద ఫలసిద్ధిరస్తు. శతమానం భవతి శతాజ పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయు. లక్ష్మీపతి, బాగున్నావా అలివేలు? నేను బాగున్నాను గాని ఏమిటి వేషం? 100 కోట్ల ఓనర్ వేషం. 100 కోట్ల ఓనర్ వేషమా? ఈచ్ తంతే నీ దగ్గర 20 రూపాయలు కూడా రాలో? నువ్వు 100 కోట్ల ఓనర్ ఏమిటి? అదో పెద్ద కథలే అలివేలు. ఏమిటా కదా? ఇప్పుడు మన కాంతమ్మ గారు ఉన్నారు కదా. ఉన్నారు. ఎండి సామాన్లు, వడ్డీ డబ్బులు మొత్తం అన్నయ్య గారికి ఇచ్చింది. పొలము అప్పుడే 25,000 అయిపోయినాయా? ఇచ్చినప్పుడు తెలవలేదు. 100 కోట్ల ముందు 25,000 ఎంత? సముద్రంలో కాకి రెట్టేసినంత. ఓలమ్మ ఏటికి పక్కింటోళ్ళు ఇలా మాడ్చేసుకుంటున్నారు, మాడు మొహం వాళ్ళు. ఓలమ్మ పక్కింతలో కాదు, నా ఇంతలోనే మాడిపోతుంది. ఆహా, అదన్నమాట సంగతి. కుక్క కాటికి చెప్పు దెబ్బన్నట్టు తండ్రి కొడుకు కోడలు కలిసి నిన్ను రంగంలోకి దించారనమాట. అమ్మో, ఏమో అనుకున్నాను. చీకులు కాలినంత ఈజీగా కథను అర్థం చేసుకున్నావు. నేను అర్థం చేసుకున్నది చాలు గాని నేను చెప్పినట్టు చేస్తారా మరి? నీ కోసం ఏమైనా చేస్తాను అలివేలు. ఆ ఇంట్లో ఒకటి, ఈ ఇంట్లో ఒకటి వస్తువులు కొట్టేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంది నాకు. కాబట్టి ఓస్ ఇంటేనా? ఇవన్నీ తెచ్చావనుకో మనిద్దరం హ్యాపీగా ఉండొచ్చు. ఎప్పుడు మొదలెడతావు? ఎప్పుడో ఏమిటి, ఇప్పుడే. ఒక్క నిమిషం. ఏ నిమిషానికి ఏటి జరుగునో ఎవలు ఊహించెదరు. ఇది దానమన పొలము పొలం.
కాంతం పిన్ని ఎవరు ఓలు అలివేలా ఓలమ్మ ఏటే మంచి గ్యామర్ పెంచేస్తున్నావు. నేను కనపడినప్పుడల్లా నువ్వు అలాగే అంటావు, నేను ఇలాగే సిగ్గుపడిపోతూ ఉంటాను. అంత పడద్దు గాని మంచి సరికేనా? ఈ అలివేలు అలాంటి ఇలాంటి సరుకు తీసుకొస్తాదేమిటి? ఇదిగో చూడు, మంచిదే. అలా చూడొద్దులే, మంచి ఇత్తడి. ఏ సరికైనా దొంగ సరికేగా. దొంగ సరుకు కాకపోతే షోరూమ్ నుంచి తీసుకొచ్చిస్తారా? పోలమ్మ బాగానే నేర్చినవే మాటలు. ఉండొచ్చులేండి, 1000-1200. వాళ్ళమ్మ అంతెక్కడ ఉంటుందే గుంత? 200-300 కంటే మించి ఉండదు. 700-800 కన్నా తక్కువ ఇస్తే నేను ఒప్పుకోనమ్మా. అంతగా అడుగుతున్నా కాబట్టి 400 ఇస్తా, తీసుకో. ఆఖరి మాట 500 పిన్ని. ఇంకో ఇంకేటి మాట్లాడబాక, 450 ఇస్తా పిన్ని. ఏంటి మాట్లాడబాక నాన్న, మాట్లాడబాక. పోలమ్మ ఇంత 50 చూసుకో. ఇల్లు ఇయ్యేమో 400 ఉన్నాయి, చూసుకో. 400 ఉన్నాయి, చూసుకో. వెళ్ళొత్తా పిన్ని. అప్పుడప్పుడు వచ్చేళ్తుండవే వయసరి రాయి. అలాగే. పోలమ్మో వయసరి రాయి అనగానే ఎంత సిగ్గుపడిపోతుందా? ఆ తల్లి ఉందంటే ఆత్మహత్య చేసేసుకో. ఓలమ్మో ఎంతనేదన్నా 2-3 ఏళ్ళు ఉంటాయి. పిచ్చి మొండ సవగ్గి ఇచ్చేసి వెళ్ళిపోన్నది. మంచి బేరం తగిలే వరకు ఏడ తొంగండి. ఎంత ముట్టింది ఏమిటి? ఇచ్చిందిలే ముష్టి 300. 300? ఈ 300 ఇవ్వడానికే ఆ ముసలిది ముక్కు మునిగినంత పని చేసింది. ఇదిగో 100, నువ్వు 100 తీసుకో, నాకు 200. ఓ పని చేద్దాం. ఏంటి? ఇది నువ్వు పట్టుకో, ఇది నేను పట్టుకుంటా. ఏంటి హారిక, ఏంటిది? ఎప్పుడు ఫస్ట్ ర్యాంక్ వచ్చే పాపకి 10th ర్యాంక్ వచ్చిందంటే ఏమని అర్థం? అదే నాకు అర్థం కావట్లేదండి. నాకెలాగో కుదరడం లేదు. పాప స్టడీస్ విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్పాను. ఎప్పటికప్పుడు అన్ని దగ్గర నుంచి చదివిస్తున్నానండి. అన్ని దగ్గర నుంచి చదివిస్తుంటే మార్కులు ఎలా ఎందుకు తగలడతాయి? టెడ్డీ ఎక్కడా? తన్నేమి అనకండి. టెడ్డీ ప్లీజ్, కావాలంటే నన్నేమన్నా తిట్టండి, టెడ్డీనేమనద్దు. స్పైడర్ మ్యాన్ సినిమా చూసినప్పుడు డిస్టర్బ్ చేయదని చెప్పానా? టెడ్డీ, డాడీ సీరియస్. మమ్మీ, టెడ్డీ కూడా సీరియస్. స్పైడర్ మ్యాన్ సినిమా చూస్తుంటే డిస్టర్బ్ చేసినందుకు సారీ. నేను కూడా. అది సరేగా నాన్న, ఎప్పుడు నీకు ఫస్ట్ ర్యాంక్ వస్తుంది కదా, ఈసారి ఎందుకు ఇలా 10th ర్యాంక్ వచ్చింది? ఏమో, సరిగా చదవడం లేదా? సరిగా చెప్పడం లేదు. ఎవరు, టీచరా? కాదు, మమ్మీ. మమ్మీ హోంవర్క్ లో హెల్ప్ చేయట్లేదు. ఇదేంటి నా మీద కంప్లైంట్ చేస్తున్నావు? ఒకసారి వస్తే ఏడుస్తున్నావు. ఊరికే సతాయించుక వెళ్ళి చదువుకో అన్నావు. ఇంకోసారి ఏమో రాదాంటి డిస్టర్బెన్స్. ఇంకోసారి ఏమో టెడ్డీతో డిస్టర్బ్ అని నువ్వే అన్నావు. నాకు హోంవర్క్ లో హెల్ప్ చేయలేదు, అందుకే గ్రేస్ ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, నాకేమో 10th ర్యాంక్ వచ్చింది. సారీ నాన్న. ఇప్పుడు ఎందుకు సారీ? రేపటి నుంచి నీ హోంవర్క్ లో నేను గాని మమ్మీ గాని హెల్ప్ చేస్తాం. నీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాం. నెక్స్ట్ టైం ఫస్ట్ ర్యాంక్ రావాలి. ఓకే డాడీ. సరే వెళ్ళి ఆడుకో. నో. ఏమ్మా, చదువుకుంటావా? కాదు, స్పైడర్ మ్యాన్ సినిమా చూడాలి. సరే వెళ్ళు. రాధ విషయంలో జాగ్రత్త పడ్డాం హారి, కానీ పాపనేమో నెగ్లెక్ట్ చేశాం. చూసావా, మనం చూపించిన మానవత్వం మనతో ఎలా ఆడుకుంటుందో. తనకు మాలిన ధర్మం మంచిది కాదు, వద్దు మొర్రు అని మొత్తుకున్నాను ఆ వేళ. విన్నావా? ఏ వేళ?
రాధా, ప్రయాణం బాగా జరిగిందా? మాట మార్చొద్దు. నేను ఊరికి బయలుదేరుతున్నప్పుడు వద్దు మర్రో వెళ్ళొద్దు అని నాతో చెప్పారా? చెప్పలేదు కదా. చెప్తే నేను అసలు వెళ్ళుండేదన్నా? నాకు మా ఊళ్ళో అవమానం జరిగి ఉండేదా? అక్కడ నేను ఎవరికీ చెప్పకుండా నేను బయలుదేరి వచ్చుండేదన్నా? నువ్వు చెప్పేదంటే మాకు ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు రాధా. మా ఊళ్ళో పెద్ద గొడవై నేను అర్ధాంతరంగా బయలుదేరి వచ్చినట్టు మీకు ఫోన్ అయితే వచ్చింది కదా? లేదే. ఊళ్ళో గొడవేంటి రాదా? అయితే అక్కడ జరిగిన గొడవ గురించి మీకు తెలీదా? తెలీదే. అసలు ఏం జరిగింది రాధా? మంచి వాళ్ళని మనం నమ్మే వాళ్ళంతా నిజంగా మంచి వాళ్ళు కాదక్కా. అందరూ మంచోళ్లే అనుకుంటే ఆఖరికి మునిగేది మన కొంపే. మనం దేవుడు దేవత అని అనుకునే వాళ్ళు ఒక్కోసారి దెయ్యాల్లా కనిపిస్తారు. నువ్వు మాట్లాడేది ఎవరి గురించి రాదా? నేనెవరి గురించి మాట్లాడుతున్నానో తెలియనంత అమాయకులా మీరు? ఇన్నాళ్ళు అన్నయ్య అంటే దేవుడు అనుకున్నాను. అదొట్టి అబద్ధం. అన్నయ్య ఇది వరకట్లా లేడు, పూర్తిగా మాడిపోయాడక్క. అంటే నువ్వు మాట్లాడేది అన్నయ్య గురించా? కాకా మా ఆయన గురించి అనుకున్నావా? ఏమైంది రాదా? అసలు నేను మా ఊరు వెళ్ళింది ఎందుకు? ఎందుకంటే అది మరి అమ్మవారికి చీర పసుపు కుంకాలు ఇవ్వడానికి కదా. మరి అమ్మవారికి అవన్నీ ఇవ్వనిచ్చారా నన్ను? మీ అన్నయ్య గురించి అలా మాట్లాడొచ్చా? తప్పు కదా. మరి మా అన్నయ్య చేసింది కరెక్టా? ఇదిగో రాధా, మా అన్నయ్య గురించి ఇంకొక మాట చెడుగా మాట్లాడితే నేను అస్సలు సహించను. ఏముండోయ్ హారిక గారు, మా సత్యం అన్నయ్య నాకు అన్నయ్య అయ్యాకే నీకు అన్నయ్య అయ్యాడు. ఆ సంగతి మర్చిపోవద్దు. మా అన్నయ్య గురించి నాకన్నా ఎక్కువ తెలిసిన వాళ్ళు ఈ ప్రపంచంలోనే ఎవరూ లేరు, తెలిసిందా? ఇవాళ నుండి రేపు వెళ్ళిపోయే వాళ్ళకి ఇవన్నీ ఏం తెలుస్తాయి? ప్రయాణంలో బాగా అలసిపోయినట్టున్నావు. ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి రాబు. మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. అలా అన్నారు, బాగుంది. భగవంతుడా, ఏ జన్మలో నీకు ఏం అన్యాయం చేశాను? ఈ జన్మలో ఇలా కక్ష తీర్చుకుంటున్నాను. అన్నయ్య గురించి ఇంతకు ముందు చెప్పావు కదా, అదంతా నిజం కాదు, అదంతా అబద్ధం. నేను విన్నానులే. నిజం చెప్పు, ఆ ఇల్లమ్మడం నీకిష్టమా?